మార్కెటింగ్ పరంగా కూడా ఎగ్జిబిషన్ సిస్టమ్, ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా ఢిల్లీ వరకు కూడా ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా కూడా ఫ్రీగా వాళ్ళకి స్టాల్స్ అకామిడేషన్ చేయించడం కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ దగ్గర వాళ్ళ సదుపాయాలు అవన్నీ చూడడం కూడా అవన్నీ జరుగుతుందండి మా డిఆర్డిఏ ద్వారా వాళ్ళకి మార్కెటింగ్కి. ఇప్పుడు మళ్ళా అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక లబ్ధి పొందాలి. వాళ్ళు ఏది చేసుకున్నా సరే, వాళ్ళు ఇప్పుడు సైకిల్ ఇంట్లో భర్త ఏదో బిజినెస్ చేస్తాడు, దానికి కూడా మహిళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళ కుటుంబం బయటికి రావాలని శ్రీనిధి అని ఈ మధ్యన పెట్టారండి గవర్నమెంట్. దాంట్లో మన మండలం ఏ గ్రేడ్ మండలం కింద వచ్చింది, రాజమండ్రి రూరల్ మండలం అయితే ఈ రాజమండ్రి రూరల్కి 1,50,00,000 శాంక్షన్ అయింది. ఈ సీఎం గారు ఇప్పుడు రేపు ఎల్లుండి శంకుస్థాపన జరుగుతుంది. శ్రీ శక్తి భవన్, ఆ భవన్ నాడు ఇస్తారండి. భవన నిర్మాణానికి 25,00,000 శాంక్షన్ చేశారు. ఎండిఓ పక్కన పొద్దుట శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడు ప్రతి ఎవరైతే బ్యాంకు నుంచి లబ్ధి పొందలేదో గ్రూపుల్లో ఉండి వాళ్ళకి ఈ శ్రీనిధి నుంచి ముందు ప్రిపరేషన్ వాళ్ళకిచ్చి వాళ్ళంతటా వాళ్ళు నిలబడేలా చేస్తారు. అలా కాకుండా అభయహస్తం పెన్షన్స్ అని, అభయహస్తంలో జాయిన్ అయిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఈరోజు 500 రూపాయల పెన్షన్ అభయహస్తం నుంచి స్కీమ్లో పెట్టుకుని. వృద్ధాప్య పెన్షన్లు కూడా డిఆర్డిఏ నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుందండి. అవి 2,100 చొప్పున ఇస్తారు. ఇది అభయహస్తంలో స్కీమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 500 రూపాయల పెన్షన్ ఉంటుంది. వికలాంగులకి 500 రూపాయల పెన్షన్. ఇవన్నీ అట్లా. అది కాక ఏజెన్సీల్లో పిఓపి ఉన్నాయండి, ఆరోగ్యము పోషణ, అంటే గర్భిణీ స్త్రీలు వాళ్ళల్లో కొంచెం ఆరోగ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ సెంటర్స్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా అక్కడ అరేంజ్ చేసి కాపవరంలో అలా కొన్ని బ్లాక్ల దగ్గర సెంటర్స్ కూడా జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా మా ఇంప్లిమెంటేషన్ ద్వారా జరిగేవన్నీ కూడానండి. వాళ్ళంతటా వాళ్ళ మామిడి మొక్కలు పెంచుకుని వాటిని గ్రాఫ్టింగ్ కట్టించి మళ్ళీ వాళ్ళు అమ్ముకుని వాళ్ళ సెంటర్ అభివృద్ధి కోసం అట్లాగా అన్నీ అన్నమాట. అలాగే ఈ భూమి ల్యాండ్ వాళ్ళకి ఇప్పుడు చూడండి, పట్టాలు ఎవరో లాగేసుకున్నారండి, మా పట్టా మాకు రాలేదంటారు. అలాంటి లీగల్ సమస్యల్ని కూడా పరిష్కారం చేసి వాళ్ళ పొలాల్లో వాళ్ళకి కావాల్సిన ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో గ్రూప్ పొలానికి పెట్టుబడి పెట్టించి వాళ్ళ పొలాలు వాళ్ళు చేసుకునేలాగా పెట్టుబడి కూడా డిపార్ట్మెంట్ ద్వారానే పెడుతుందండి. వాళ్ళు ఏం చేసుకోవాలన్నది కూడా వాళ్ళు చెప్తారు. దాని ద్వారా కూడా వాళ్ళు సాగు చేసుకుని భూములన్నీ కూడా సాగు చేసుకుని జరుగుతున్నదండి. మొత్తం ఈ జిల్లాలో మొత్తం ఇవన్నీ రకాలు కూడా బోర్డ్స్ ద్వారా ఇవన్నీ కూడా డిఆర్డిఏ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. జాబ్స్, నిరుద్యోగ యువత ఉన్నారు మా గ్రూప్స్లో చాలా మంది పిల్లలు 9th చదివిపోయిన వాళ్ళు, అలాగే లేడీస్లో 7th క్లాస్ పోయిన వాళ్ళు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ డేటా ఇచ్చేసి వాళ్ళందరికీ 3 సెంటర్స్ ఉన్నాయి మాకండి. మన 5 సెంటర్లు ఉన్నాయండి. మెయిన్గా కాయర్బోర్డు, ధవళేశ్వరం, సామలకోట టీటీడీసీ, అమలాపురం టీటీడీసీలో కూడా వివిధ రకాలైన వృత్తుల్లో శిక్షణ ఇస్తారు వీళ్ళకి. కంప్యూటర్స్ అని, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, ఫ్యాషన్ డిజైనింగ్, హోమ్ నర్సింగ్, వీటన్నిటి మీద ఉచిత శిక్షణ, అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్, భోజనం పెట్టి వాళ్ళకి చదువు పెట్టించి ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళే చూపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి ఏర్పాటు కూడా డిఆర్డిఏ ద్వారా జరుగుతుందండి. అలా జరిగిన చాలా ఏం లేదండి, ఇప్పటికి చాలా బ్యాచ్ అప్పుడే 4 years నుంచి ఈ బ్యాచ్లు అలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఇంచుమించు 15,000 20,000 మంది వరకు జిల్లాలో మా స్టేట్లో 2nd వచ్చిందండి మొన్న మా దానికి. జాబ్స్ దాంట్లో 2nd వచ్చింది మన జిల్లాకి.